నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో క్యాట్రాక్ట్ సర్జరీ గురించి తెలుసుకుందాం. ఈ క్యాట్రాక్ట్ సర్జరీ అనే పదం మీరు ఇంత ముందు వినే ఉండొచ్చు. మన గ్రాండ్ ఫాదర్స్ కానీ గ్రాండ్ మదర్స్ కానీ ఈ సర్జరీ అనేది కొంతమంది చేయించి ఉండొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ క్యాట్రాక్ట్ సర్జరీ అంటే బేసిక్ గా మనకి ఏంటి, కరెక్ట్ గా కనిపించదు, కలర్స్ పోల్చుకోలేరు అండ్ చదవలేరు, ఆ సర్జరీ కనుక చేయిస్తే బాగుంటుంది అన్నంత వరకే మనకు తెలుసు. కానీ ఈ క్యాట్రాక్ట్ సర్జరీ గురించి ఇంకా కొంచెం డెప్త్ గా, అంటే ఒక అవేర్నెస్ టైప్ లో అసలు ఏంటి అన్నది ఎండ్ టు ఎండ్ తెలుసుకోవడానికి ఇప్పుడు ట్రై చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎంతో కొంత దీని గురించి ఒక అవేర్నెస్ ఉంటే రేపు పొద్దున్న మన రిలేటివ్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరో ఒకరు, బాబు ఈ సర్జరీ ఏంటి అంటే అట్లీస్ట్ వాళ్ళు ఒక ధైర్యానికి చెప్పడానికైనా అవుతుంది కదా. అలా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మనకి ఎంతో కొంత అవగాహన ఉండాలి. అలాగే ఇది తెలుసుకోవడం ద్వారా మనకు కూడా ఫ్యూచర్ లో ఎంతో హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నాలెడ్జ్ పొందుతారు. టాపిక్ లోకి వెళ్తే అసలు ఈ క్యాట్రాక్ట్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. మనం పుట్టిన వెంటనే ఏదైతే మన ఐ ఉంటది కదా, ఆ ఐ లోపల ఒక న్యాచురల్ లెన్స్ అనేది ఉంటుంది. క్లియర్ గా చూడగలుగుతున్నామంటే కారణం ఆ ఐ తాలూకా లెన్స్ అన్నమాట. ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని రోజుల తర్వాత మన ఐ లెన్స్ ఏదైతే ఉంటుందో అది క్లౌడీ మరియు ఫాగ్ లా మారిపోవచ్చు. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఏజ్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, లేదంటే వేరే ప్రాబ్లమ్స్ బట్టి అటువంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి కరెక్ట్ కనిపించకపోవడం అండ్ లెటర్స్ పోల్చకపోవడం, దూరం నుంచి అస్సలు కనిపించకపోవడం, ఈ విధమైన ప్రాబ్లమ్స్ అన్నది ఫేస్ చేస్తుంటారు. ఆ పరిస్థితినే క్యాట్రాక్ట్ అని అంటారు. అయితే ఈ ప్రాబ్లం కి సర్జరీ ఎందుకు అవసరం? బేసిక్ గా డాక్టర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సర్జరీయే బెస్ట్ ఆప్షన్స్ అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సర్జరీ గురించి కొంచెం డీటెయిల్ గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే డాక్టర్స్ ఈ సర్జరీ టైంలో ఒక చిన్న కట్ లాగా చేసి, ఏదైతే పాడైపోయిన లెన్స్ ఉంటది కదా, క్లౌడీలా ఫాగ్ లా ఉంటది అని చెప్పాను కదా, ఆ లెన్స్ ని రిమూవ్ చేసి దాని బదులుగా ఒక క్లియర్ ఆర్టిఫిషియల్ లెన్స్ ని పెట్టి ఆ హోల్ ని మూసివేస్తారు. అయితే ఫ్రెండ్స్, ఈ సర్జరీ అనేది చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అంటే ఒక 15 to 20 మినిట్స్ లో అయిపోతుంది. తర్వాత ఈ ప్రాబ్లం ఉన్న వారికి ఈ సర్జరీ తర్వాత చాలా క్లియర్ గా వాళ్ళు ముదిపట్ల చూడగలరు. ఈ క్యాట్రాక్ట్ సర్జరీ అనేది చాలా సేఫ్ మరియు ఎఫెక్టివ్ ప్రొసీజర్. ఎవరికైతే ఈ ప్రాబ్లం వచ్చి ఈ సర్జరీ చేయించుకుంటారో వాళ్ళకి విజన్ మరియు క్వాలిటీ లైఫ్ జీవించడానికి సహాయపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్యాట్రాక్ట్ సర్జరీ గురించి ఎంతో కొంత నాలెడ్జ్ మీరు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే మెడికల్ నాలెడ్జ్ ఉండదో వాళ్ళకి సడన్ గా ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాని గురించి ఒక అవగాహన లేక చాలా పానిక్ అయిపోతుంటారు. సో అటువంటి వాళ్ళకే ఎంతో కొంత నాలెడ్జ్ ని షేర్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల పానిక్ అవ్వకుండా, ముఖ్యంగా వాటిని అర్థం చేసుకొని పాటిస్తారన్న ఉద్దేశంతోనే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. యాజ్ పాసిబుల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీలైనంత వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. అది నాకు పెద్ద సపోర్ట్ గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.